నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై తాజాగా పలు డ్రోన్ దాడులు జరిగాయని, దీనివల్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ మాట్లాడుతూ ఈ దాడుల వల్ల విమానాశ్రయం రాడార్ వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర సహాయక బృందాలు, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారని అల్ రాజీ పేర్కొన్నారు. నష్టం తీవ్రతను అంచనా వేయడానికి, కొనసాగుతున్న కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి కార్యాచరణ సంసిద్ధతను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కువైట్ పౌర విమానయాన రంగంలో అత్యున్నత స్థాయి భద్రత, రక్షణను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని పౌర విమానయాన సాధారణ ప్రాధికార సంస్థ పునరుద్ఘాటించింది. విమానాశ్రయ కార్యకలాపాలను పరిరక్షించడానికి మరియు తదుపరి సంఘటనలు నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను అమలు చేయడానికి సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను పెంపొందించడానికి మరియు సమాజాన్ని రక్షించడానికి భద్రతా సిబ్బంది సహకరించడం అనేది ఒక బాధ్యత అని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే తన నిబద్ధతకు అనుగుణంగా భద్రతా సిబ్బంది మరియు భద్రతా అధికారులతో కలిసి పనిచేయడం అనేది ఒక ప్రాథమిక ఆచరణ అని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది సమాజంలోని సభ్యులందరికీ ప్రజల భద్రతను మెరుగుపరచడానికి మరియు సాధించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఇది ప్రతి ఒక్కరికి సురక్షితమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని వచ్చిన నివేదికల నేపథ్యంలో పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో వరుసగా తనిఖీ కార్యక్రమాలు ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ తనిఖీ డైరెక్టరేట్ ధరల స్థాయిలను పర్యవేక్షించడానికి, నిత్యావసర వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి, అక్రమంగా ధరల పెంపుతో సహా ఏమైనా ఉల్లంఘనలు గుర్తించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. అధికారులు ప్రస్తుత చట్టాలు మరియు వాణిజ్య నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. మనామా, అల్ హిచ్, దియార్ అల్ ముహరక్, ఈస్ట్ రిఫా మరియు ఇసా టౌన్తో సహా కీలక ప్రాంతాల్లో మొత్తం 102 రిటైల్ అవుట్లెట్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎటువంటి అనుమతి లేకుండా ఫ్లాష్ లైట్ల ధరలను పెంచిన ఒక రిటైల్ దుకాణాన్ని ఇన్స్పెక్టర్లు గుర్తించారు. ఆ సంస్థను మూసివేసి ఉల్లంఘనదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వినియోగదారులను పరిరక్షించడం, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడడం పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ధరల నియంత్రణను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన ఏ వ్యాపార సంస్థలైనా కఠిన చర్య కొనసాగుతాయని హెచ్చరించింది. శత్రు క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడం లేదా అవి తాకిన ప్రదేశాలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా ఫోటోలు తీయడం, ప్రచురించడం లేదా పంచుకోవడం చేయరాదని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. అంతకుముందు అనుమానాస్పద గగంతల వస్తువుల గురించి వినియోగదారులు నివేదించడానికి వీలుగా రక్షణ మంత్రిత్వ శాఖ తవక్కాల్నా అనే జాతీయ అప్లికేషన్ ద్వారా ఒక సేవను ప్రారంభించింది. ఈ సేవ దేశాన్ని రక్షించడానికి మరియు దాని సామర్థ్యాన్ని కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా వేగవంతమైన సమాచార షేరింగ్ మరియు ప్రతిస్పందనను నిర్ధారించడానికి డ్రోన్లు లేదా క్షిపణులను చూసినట్లయితే పౌరులు మరియు నివాసితులు నివేదించడానికి వీలు కల్పిస్తుంది. నివేదికలు రియల్ టైంలో అందేలా చూడడం ద్వారా ప్రతిస్పందన వేగాన్ని పెంచడమే ఈ చొరవ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మల్కి మాట్లాడుతూ ఈ సేవ ప్రజలకు, రక్షణ వ్యవస్థకు మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని, జాతీయ భద్రతకు మద్దతు ఇవ్వడంలో పౌరులు, నివాసితుల పాత్రను చెబుతుందని అన్నారు. వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి సౌదీ సాయుధ దళాలకు అధునాతన సామర్థ్యాలున్నాయని, సంబంధిత ప్రమాదాలను గుర్తించడంలో, ప్రజలను భాగస్వాములను చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో ఈ సేవ ఒక ముందడుగని ఆయన పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్లోని సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చర్చించారు. అలాగే అంతర్జాతీయ నౌకాయానం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి సమీక్షించారు. అంతకుముందు యుఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి యుఏఈ అధ్యక్షుడు స్వాగతం పలికారు. అబుదాబిలో ఇరువురు దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. యుఏఈ మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొనసాగిస్తున్న దాడులను
జెలెన్స్కీ ఖండించారు. పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాలపై దాడులతో సహా పలు అంశాలపై చర్చించారు. ఇరాన్ చేస్తున్న దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమే కాకుండా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతను దెబ్బతీస్తుందని తెలిపారు. హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సంక్షోభాలను యుఏఈ వివేకంతో మరియు సంయమనంతో ఎదుర్కొంటోందని ధృవీకరించారు. పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో యుఏఈ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని రకాల ముప్పులను ఎదుర్కోవడానికి యుఏఈ పూర్తిగా సిద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఆత్మరక్షణకు తనకు పూర్తి హక్కు ఉందని ఆయన ధృవీకరించారు. యుఏఈ మరియు ఉక్రెయిన్ మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలపై కూడా ఇరు పక్షాలు చర్చించాయి. అంతేకాకుండా ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని సాధించే లక్ష్యంతో చేపట్టిన అన్ని ప్రయత్నాలకు, కార్యక్రమాలకు యుఏఈ మద్దతుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. కొన్ని పరీక్షలు నిర్వహించి మరికొన్ని నిర్వహించని ప్రస్తుత పరిస్థితి కారణంగా విద్యార్థులు ఖచ్చితమైన అసెస్మెంట్ను నిర్ధారించడానికి ఒక ప్రత్యామ్నాయ అసెస్మెంట్ పద్ధతిని సిబిఎస్ఈ అభివృద్ధి చేశారు. విద్యార్థులు హాజరైన పరీక్షల సంఖ్య ఆధారంగా వారిని గ్రూపులుగా విభజించడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు హాజరైన విద్యార్థులు, 4 సబ్జెక్టులకు హాజరైన విద్యార్థులు, 3 సబ్జెక్టులకు హాజరైన విద్యార్థులు, 2 సబ్జెక్టులకు హాజరైన విద్యార్థులు, 1 సబ్జెక్టుకు హాజరైన విద్యార్థులు, 5 పరీక్షలు పెండింగ్లో ఉన్న విద్యార్థులు, 6 పరీక్షలు పెండింగ్లో ఉన్న విద్యార్థులు, కేవలం 1 సబ్జెక్టులో మాత్రమే నమోదు చేసుకున్న కంపార్ట్మెంట్ అభ్యర్థులు, 60, 50 లేదా 30 మార్కులు ఉన్న సబ్జెక్టులకు ఫైనల్ ఫ్రీ బోర్డ్ పరీక్ష నుండి మార్కులు తీసుకోబడతాయి. ఫైనల్ ఫ్రీ బోర్డుకు హాజరు కాకపోతే మునుపటి ఫ్రీ బోర్డు నుండి మార్కులు ఉపయోగించబడతాయి. పరీక్షా కేంద్రాలను మార్చుకున్న విద్యార్థులు ఫలితాలు వాస్తవ పరీక్ష పనితీరుపై ఆధారపడి ఉంటాయి. తుది నిర్ణయాధికారం ఫలితాల ప్రకటన న్యాయబద్ధంగా జరిగేలా నిర్ధారించడానికి అవసరమైతే బోర్డు ఏమైనా అదనపు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి మా కల్ప న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.